మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డిగా అత్యంత సన్నిహితుడైనటువంటి కడప మాజీ డిప్యూటీ మేయర్గా ఎవరైతే పనిచేశారో నిత్యానందరెడ్డి తన 100 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ లావాదేవీలకు అడ్డుగా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మరి మొన్న 2024లో కానీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయకుండా మరి ఆ కార్యకర్తను సైతం నిర్దాక్షిణ్యంగా పెద్ద దస్తగిరిని ఏ రకంగా అయితే హత్య చేసి మరి హత్య చేసిన తర్వాత ఆ హత్యలో పాల్గొనేటువంటి వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా ఆ యొక్క నిత్యానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిని కలిశారని అంటే ఈ రకంగా హత్య రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా పేటెంట్ హక్కు తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇంకా దురదృష్టం ఏంటంటే ఆ రోజు సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలి పోటుగా ఏ రకంగా అయితే హత్య చేసి తర్వాత అక్కడున్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా ఏ రకంగా రూపుమాపడానికి ప్రయత్నం చేశారో మళ్ళీ అదే విధంగా పెద్ద దస్తగిరి హత్య తర్వాత కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా రూపుమాపేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసేటువంటి విధానం అని అంటే ఇది తాడేపల్లి ఆదేశాల ప్రకారమే ఇటువంటి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మరి స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి.